హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిట్టి చిన్ని మిరియాలు. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. అయితే నేను లాస్ట్ టైం పెట్టిన న్యూయార్క్ సిరీస్ వీడియోస్ మధ్యలో ఆపేసాను కదా. నెక్స్ట్ రోజు ఏం జరిగింది అది నేను పెట్టలేదు, ఎందుకంటే దెర్ ఈస్ లాట్ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్ రైట్ నౌ. సో అందుకే పెట్టడం కుదరలేదు. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే దీనికి ముందు ఒక 2 వీడియోస్ చేస్తున్నాను నేను, అవి చూసి ఇవి చూడండి. సో ఇవాళ అయితే మేము వన్ వరల్డ్ అబ్జర్వేటరీ, అదే WTC అంటారు కదా, WTC అంటారు ఇప్పుడు దీన్ని, ఇక్కడికి వచ్చామన్నమాట. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ అవర్ బకెట్ లిస్ట్. ఇంతకుముందు మన చిన్నప్పుడు 2001లో టెర్రరిస్ట్ అటాక్లో కూలిపోయిన 2 టవర్స్ ప్లేస్లో కట్టిండేది. సో ఇక్కడికి రావడానికి నానా హడావిడి పడి వచ్చామన్నమాట. న్యూయార్క్లో అన్ని చోట్ల కారు నడుస్తుందేమో కానీ న్యూయార్క్లో అయితే మాత్రం అస్సలు నడవదు. ఖచ్చితంగా మన కాలం మీద లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీదే మనం ప్రయాణం సాగించాల్సి వస్తుంది. సో 1WTCకి మేము ముందే 3 o'clockకి మధ్యాహ్నంకి టికెట్స్ బుక్ చేసుకున్నాము. అండ్ ఇక్కడికి వచ్చాక నాకు ట్రైపాడ్ తీసేసుకున్నారు. సో నా వీడియో కొంచెం షేక్ అవుతుంది, సో ఇగ్నోర్ దాట్. మన ఎంట్రన్స్ నుంచి వచ్చాక ఇక్కడ ఒక కేవ్లా ఉంది కదా, ఈ కేవ్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు, ఎక్కడైతే ఈ ట్విన్ టవర్స్ అనేవి కూలిపోయాయో దాని మీద అదే ఫౌండేషన్ని యూజ్ చేసుకొని దీన్ని కట్టడం జరిగింది అని చెప్పి. సో అదే అయిపోయాక మేము ఎంట్రన్స్ 1 or 2 ఫ్లోర్లో ఉందని చెప్పాను కదా, ఆ ఫ్లోర్లోకి తీసుకెళ్ళడం కోసం అని చెప్పి మనకి ఇక్కడ క్యూలో నిల్చోపెట్టారు. ఎవరెవరు ఎంతమంది ఉన్నారో కనుక్కొని లోపలికి పంపిస్తూ ఉన్నారనమాట లిఫ్ట్లోకి. Welcome to One World Observatory. సో ఎక్కడి నుంచి ఎక్కడికి డెవలప్ అయింది US అసలు ఎలా ఉంది అని చెప్పి కింద నుంచి మనం 1 or 2 ఫ్లోర్ లోపల వచ్చేదంతా పిక్చరైజేషన్, విజువలైజేషన్ ఎక్సలెంట్గా వాళ్ళే చూపించారు. సో మనకి పైకి రీచ్ అయ్యాక మ్యాన్హాటన్ ఓవర్వ్యూ అంతా చూపించాడు అనమాట. సో అది మీకు బోరింగ్ అనిపించినా కొంచెం స్కిప్ చేసి ఫార్వర్డ్ చేసుకొని చూడండి. As you prepare to see forever. I should.
And now, we invite you to enter One World Observatory through the doors on your right, where a spectacular 360 సో అలా సడన్గా బ్లైండ్స్ తీసేసరికి మాకైతే వావ్ అనిపించింది. మీకే అనిపించింది కమెంట్స్లో చెప్పండి. తర్వాత ఇక్కడి నుంచి నేను లోపలికి వచ్చాక మొత్తం అంత వైడ్ ఓపెన్ స్పేస్, అంత మొత్తం న్యూయార్క్ అంతా కనబడుతుంది ఇక్కడి నుంచి. పెద్ద పెద్ద బిల్డింగ్స్, చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఇక్కడ స్క్వేర్లో కనిపిస్తుంది కదా, అందులో వాటర్ ఉంది. సో అది మెమోరియల్ అనమాట, ట్విన్ టవర్స్ కోల్పోయినందుకు గుర్తుగా కట్టింది అది. సో ఇక్కడ పెట్టినవి ఒకసారి చూద్దాం, ఏమైనా మనకి అఫోర్డబుల్గా ఉంటాయేమని చెప్పి. పిచ్చి కాకపోతే ఇక్కడ అఫోర్డబుల్గా ఎందుకుంటే, కానీ ఒక్కటి కూడా మన రేంజ్కి తగ్గట్టు ఏం లేవు అనమాట. సో అయిపోయాక కింద దిగి వచ్చాము. వచ్చి పాపకి డైపర్ చేంజ్ చేసి మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి అని చూద్దామని చెప్పి కిందకి వచ్చాం అనమాట. మా ఆయన చెప్తే ఏదో అనుకున్నాను కానీ దిస్ ఈజ్ ద బిజియెస్ట్ ఏరియా ఎవర్. అసలు ఎవరు ఎలా నడుస్తున్నారో, ఏం నడుస్తున్నారో, ఒకే మ్యారథాన్ లాగా రన్ చేస్తున్నారు ఒక్కొక్కరు నడుస్తూ అసలు. సో అక్కడ కిందన కొంచెం సేపు రిలాక్స్ అయ్యి వచ్చాము. బేసికల్గా నాకు చాలా బ్యాక్ పెయిన్ వచ్చింది. మేబీ సర్జరీ అయ్యి 2 months అయింది, అందుకని చెప్పి చాలా విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చింది. బయట నుంచి కొంచెంసేపు ఇలా ఫోటోలు తీసుకుని WTC బయట ఇంకా మందికి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ నుంచి కొన్ని స్ట్రీట్స్ అవతల ఛార్జింగ్ బిల్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాము. వెళ్తున్న దారిలో కొంచెం ఆకలేసింది నాకు. బిజియెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఎక్కడ పడితే ఇక్కడ మ్యూజిక్ ఉంటుంది, ఎక్కడ పడితే ఇక్కడ డ్యాన్స్ చేస్తుంటున్నారు, నడుస్తూ ఉంటున్నారు. ఏంటో చాలా చాలా డిఫరెంట్ వైబ్ ఉంది అసలు ఇక్కడ.
మా మమ్మీకి పాపం కాళ్ళ నొప్పులు, సో మెల్లిమెల్లిగా నడుచుకుని వస్తున్నారు. కానీ ఇక్కడ సిగ్నల్స్ అన్నీ వెంటనే నడుస్తూ ఉండిపోతే ఎక్కడ ఎవరైనా ఉన్నారో లేదని కూడా ఆగే వాళ్ళు కూడా లేరేమో, అందుకని కొంచెం టెన్షన్గా నడుచుకుంటూ ఒక ఇండియన్ ప్లేస్లా కనబడింది అన్నమాట. ఒక ఇండియన్ ఫుడ్ ట్రక్. అసలు యూఎస్లో కాదు, ఏదైనా ఫారిన్ కంట్రీలో వెజిటేరియన్స్కి బతకడం కష్టం అంటే ఏదో అనుకున్నాను, జోక్ అనుకున్నాను. కానీ నిజంగా వెజిటేరియన్ వాట్ అంటారు వాళ్ళు. అతి కష్టం మీద నాకు ఈ సమోసాలు దొరికాయి అన్నమాట. చాలా 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 ఎక్కువ నడవాల్సి వచ్చింది. ఎంత నడిచామంటే ఆల్మోస్ట్ 20,000 స్టెప్స్ పైనే కంప్లీట్ చేసాం ఈరోజు మేము. బుల్కి రీచ్ అయ్యాక ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉన్నదన్నమాట. అందరూ ఫోటో తీసుకోవడానికి ఒక క్యూ ఉంది, అండ్ కొన్ని వియర్డ్ పొజిషన్స్లో ఫోటోలు తీసుకోవడానికి వేరే క్యూ ఉంది. 2 క్యూస్ ఉన్నాయి. సో నేను ఈ లోపల వీడియో తీసుకుంటున్నాను అన్నమాట. చుట్టూ తిరిగి మీకు కూడా చూపిస్తున్నాను. ఇక్కడ ఈ బుల్కి ఆ వియర్డ్ యాంగిల్స్లో ఫోటోలు తీసుకుంటే చాలా గుడ్ లక్ అన్నట్టు ఉన్నది వీళ్ళకి. సో ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం. అలా WTC, మాన్హాటన్ స్ట్రీట్స్, బుల్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంక ఇక్కడ రిలాక్స్ అయ్యి సబ్వే ఎక్కడానికి కూర్చున్నాం అనమాట. కిందకి వెళ్ళాలి ఇంకా. నాకు అన్నిటికన్నా బిగ్గెస్ట్ హ్యాసిల్ అయితే మాత్రం ఈ సబ్వేల్లో వీటిలో తిరిగేసరికి, పాత ట్రైన్స్లో తిరిగేసరికి అనిపించింది. చాలా టైర్డ్గా అనిపించింది. అమ్మయ్య ఇంకొచ్చేసాం, ప్రశాంతంగా దిగిపోతున్నాం, మొత్తం అంతా కంప్లీట్ చేస్తాం అనుకునే లోపల ఇక్కడ ఒక పెద్ద సీన్ జరిగింది. యాక్చువల్గా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఇవాళ ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్కి నేను ఏం జరిగింది అన్నది నేను చెప్తాను ఇప్పుడు. సో జనస్పేలో దిగాను కదా, దిగాక ఎలివేటర్ పాడైపోయింది అనమాట అక్కడ. సో స్ట్రాలర్ ఉన్నాయి కదా 2. సో మేము ఎప్పుడు ఎలివేటర్స్లోనే వెళ్తాము. ఆ రోజు ఏమైందంటే ఎలివేటర్ పడింది. ఆ రోజు ఆల్రెడీ 10:30, 10:40 అయిపోయింది. బాగా చేసే పరిస్థితి ఉండదు. అందుకని చెప్పి స్టెప్స్ తీసుకున్నాం. ఫస్ట్ స్టెప్స్ బాగానే తీసుకున్నాం. సెకండ్ స్టెప్స్కి వచ్చేసరికి ఏమైందంటే చాలా పెద్దది ఉన్నది, బేబీ ఏడుస్తుంది, ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి మా హస్బెండ్ ఏమో కింద నుంచి పైకి స్ట్రాలర్ని తీసుకుని వెళ్ళిపోయారు. స్ట్రాలర్ని తీసుకుని వెళ్ళిపోతే పాపని బేబీ క్యారియర్లో వేసుకున్నాను నేను.
ఎస్కలేటర్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కడానికి ట్రై చేసాము. ఫస్ట్ మా పాప పెద్ద పాపని పంపించాను, తర్వాత మా మమ్మీని, తర్వాత నేను అండ్ చిన్ని నా చేతిలో ఉన్నారు. అప్పుడు మా మదర్కి ఇల్యూషన్ ఏదో అయినట్టుంది. సో కిందకి దిగిపోతున్నట్టు అనిపించినట్టుంది. సో తనకి ఇల్యూషన్ అయ్యి వెనక్కి పడిపోయింది అన్నమాట, నా మీద పడిపోయింది బేబీ. అమ్మమ్మ పడిపోతుందని చెప్పి తనకి చిట్టికి కూడా కొంచెం ఇల్యూషన్ అయ్యి తను కూడా పడిపోయింది. అంతా పైనుంచి కిందకి స్టెప్ బై స్టెప్ పడిపోతూ వస్తున్నాం అన్నమాట. చేతిలో బేబీ ఉంది, బేబీని పట్టుకున్న పైకి ఇలాగా. నాకైతే ఈ రోజుతో అయిపోయింది, ఇంకా ఇవాళతో అయిపోయింది జీవితం అనిపించింది నాకు. అరిచా నేను ఏమండి అని, బట్ అలా ఒక్కొక్క స్టెప్ పడుతున్నా ఏదో నాకు కాలు గీరుతున్నట్టుగా అయిందన్నమాట. అప్పుడు ఇంకా మా మదర్ని ఒక పక్కన ఫర్దర్గా పడకుండా ఆపి నేను బేబీని ఒక చేత్తో అలా ఎత్తుకుని పట్టుకుని ఉన్నా అన్నమాట పడుతూ. అప్పుడు ఒక స్పానిష్ లేడీ ఎవరో వచ్చి పాపని తీసుకున్నాక అప్పుడు నేను కొంచెం స్టాప్ చేయడానికి, పడకుండా ఉండడానికి ఇంకొంచెం ట్రై చేశాను అన్నమాట. అప్పుడు ఎస్కలేటర్ ఆఫ్ చేశారు. ఈరోజు మాత్రం నేను జీవితంలో మర్చిపోను. ఇదే లెసన్ అనమాట. ఎప్పుడు మా మదర్ని, తనకి భయం ఉంటుంది ఎప్పుడు ఎస్కలేటర్ అంటే, ధైర్యం చేసి ఎస్కలేటర్ అంటే నిజంగా భయం ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఎస్కలేటర్ ఎక్కించకండి. ఎస్కలేటర్ ఈజ్ వెరీ డేంజరస్. అది కరెక్ట్గా మనం ఎక్కి దిగడం చేయకపోతే అది వెనక్కి తగిలితే చాలా సీరియస్ ఇంజరీస్ అవుతాయి. సో ఇది నా బిగ్గెస్ట్ లెసన్. ఎప్పుడు మా మదర్ని నేను డెఫినెట్గా ఎప్పుడు ఎస్కలేటర్ ఇంకా జీవితంలో ఎక్కమని చెప్పను. అండ్ బేబీని పట్టుకుని ఎప్పుడు ఎస్కలేటర్ ఎక్కకూడదు, వీళ్ళైతే స్టెప్స్ తీసుకోవాలి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఈ మిస్టేక్ అనే చెప్పాలి. జస్ట్ ఇంకో 5 minutes నేను నడిచుంటే సరిపోయేదేమో. ఆ రోజు చాలా టైర్డ్ అయిపోయి అంత తిరిగి చేసి కొంచెం రిస్క్ పెట్టుకున్నామనే చెప్పాలి. సో లెసన్స్ లెర్న్డ్. ఇంకెప్పుడు ఇలాంటి పని ఎప్పుడు చేయకూడదు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ దిస్ లైఫ్. నేను, నా బేబీ, 2 బేబీస్ అండ్ మా మదర్, ముగ్గురం ఈ ప్రాబ్లం నుంచి బయటపడి హ్యాపీగా క్షేమంగా ఇంటికి తిరిగి రాగలిగాము. నాకైతే లిటరల్లీ హోల్ నైట్ నిద్ర పట్టలేదు ఆ సిచ్యువేషన్ తలుచుకుని. మళ్ళీ నేను ఎక్కడికి కదలను, నేను అసలు న్యూయార్క్ ఎక్కడ బయటకు చూడడానికి కూడా రాను, సబ్వేకి అయితే అసలే రాను అని చెప్పాను మా హస్బెండ్కి. నెక్స్ట్ రోజు నేను ఎక్కడికి రాను, ఇంకా చూడాల్సినవి ఉన్నాయి టైమ్ స్క్వేర్ ఎక్సెట్రా అని, బట్ నో అని చెప్పాను. బట్ నెక్స్ట్ డే నాకే అనిపించింది నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నాను. అంత పడినా కూడా ఎవ్వరికి ఏం అవ్వలేదు, జస్ట్ అ స్క్రాచ్. నాకే కొంచెం యాంకిల్ దగ్గర దెబ్బ తగిలింది తప్పిస్తే మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నాం, ఫైన్ ఉన్నాం, హెల్తీ ఉన్నాం అని చెప్పి. దట్స్ వాట్. సో నెక్స్ట్ రోజు ఏదో ధైర్యం చేసుకుని మళ్ళీ బయలుదేరాను. దట్స్ ద సంఘటన. అది నేను చెప్పాను కదా తమ్ముళ్ళలో, అసలు మర్చిపోలేని సంఘటన అని. జీవితంలో డెఫినెట్గా ఈ సంఘటన మర్చిపోను. ఇట్స్ ఎ లెసన్ లర్న్డ్ అదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్. అయితే నాకున్న 80 సబ్స్క్రైబర్స్కి, అదే చిట్టి మిరియాలు ఛానల్కి ఉన్న 80 సబ్స్క్రైబర్స్కి నేను 3 నెలలుగా ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, లేకపోతే వీడియోస్ పోస్ట్ చేయడం మేమైనా మిస్ అయ్యామా, నువ్వైనా పోస్ట్ చేసి మాకు నోటిఫికేషన్ రావట్లేదు అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నామేమో అని, నీ టైంకి మేము చూస్తున్నామని కూడా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే మా అత్తయ్య గారు వాళ్ళు కూడా అడిగారంట, మీ కోడలు వీడియోస్ చేస్తున్నారు కదా, ఈ మధ్య చేయట్లేదా, రావట్లేదా అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా మీరు ఫాలో అవుతున్నందుకు అండ్ నేను చేస్తున్నానా లేదా అని చెక్ చేసినందుకు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే కొన్ని చెప్పాను కదా లైఫ్లో చాలా మూమెంట్స్, ఇప్పుడు ఏమంటారు, చేంజెస్ జరిగాయి. ఆ చేంజెస్ నుంచి ఇప్పుడే బయటపడుతున్నాం అనమాట, సెటిల్ డౌన్ అవుతున్నాం. ఏంటి జరిగింది ఏంటి అవన్నీ ముందు నేను ఎలాగా చెప్తాను డెఫినెట్గా. బిఫోర్ దట్
మేము యూఎస్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మేము వెళ్ళిన ప్లేసెస్లో అన్ని వీడియోస్కి మేము వీడియోస్ తీసుకున్నాము అండ్ అవన్నీ నేను పోస్ట్ చేస్తాను రెగ్యులర్గా. సో అవి కంప్లీట్ అయిపోయాక ఐ విల్ కమ్ టు ద నెక్స్ట్ వీడియోస్. సో అంతదాకా ప్లీజ్ స్టే విత్ మీ. అంతదాకా అంటే తర్వాత కూడా. బిఫోర్ దట్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ టిల్ యట్, మీరు ఇప్పటిదాకా నాకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ మీరు కనుక నా ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్ అయ్యండి లేదా నా వీడియోస్ చూసండి, మీరు ఏమైనా నన్ను మిస్ అయితే నాకు కామెంట్స్లో చెప్పండి, మా వీడియోస్ మిస్ అయినారా లేదా అని చెప్పి. ఆల్సో ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్లో చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. దట్ విల్ బి అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ. Thank you so much. Thank you for watching. Please subscribe to Chitti Chinni Miriyalu. See you soon in another video. Thank you.